నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఏ న్యూస్. అద్దంకి పురపాలక సంఘ కార్యాలయంలో గురువారం కౌన్సిల్ హాల్ నందు చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా చైర్పర్సన్ కమిషనర్ రవీంద్రతో పాటు టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. ముందుగా ఎజెండాలో ఉన్న 20 అంశాలు చదివి కౌన్సిల్ ఆమోదం కోసం చైర్పర్సన్ ముందు ఉంచగా ఆమోదించారు. సమావేశం అనంతరము 20వ వార్డు కౌన్సిలర్ కోటేశ్వరరావు అభివృద్ధి పనుల గురించి మాట్లాడుతూ 20వ వార్డులో అభివృద్ధి పనులు చేయటం లేదని కమిషనర్ దృష్టికి తీసుకుని రాగా గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కౌన్సిలర్ వార్డులో ఏమి అభివృద్ధి పనులు చేశారో చెప్పాలని మహిళా కౌన్సిలర్లు ప్రశ్నించగా ఇరువురి మధ్య వాదన చోటు చేసుకుంది. ఫోటోలో ఫోజుల కోసం కౌన్సిలర్ సమావేశంలో మాట్లాడుతున్నారని మహిళా కౌన్సిలర్లు మండిపడ్డారు. 20వ వార్డులో అభివృద్ధి పనులు చేస్తున్నారని, వార్డులో ఎటువంటి పనులు ఉన్నా తన దృష్టికి తీసుకొని వస్తే ఎజెండాలో చేర్చి ఆమోదం తర్వాత చేయిస్తారని కమిషనర్ రవీంద్ర చెప్పారు. మనకి ఏదైతే అవుట్ ఫాల్ డ్రైన్స్ ఉన్నాయో అవుట్ ఫాలే చేయాలి. మేజర్ డ్రైన్స్ మళ్ళీ ఇస్తున్నారు 2 కోట్లు. ఈ కోటి 10 లక్షలు చేసినాక ఇంటర్నల్ డ్రైన్ పెట్టి ఓన్లీ డ్రైన్ చేయాలండి. రోడ్ లేదు, ఇంటర్నల్ రోడ్ డ్రైన్ చేయడానికి మళ్ళీ ఒక 2 కోర్సు మనకి ఇది కంప్లీట్ అయిన తర్వాత అని చెప్తారు. అవి ఇంటర్నల్ పెట్టుకోవచ్చు. ఇవి మాత్రం ఓన్లీ అవుట్ ఫాల్ డ్రైన్స్ పెట్టుకోమన్నారు. ఈ ఐదు కూడా నా పర్సనల్గా వెరిఫై చేసి అవుట్ ఫాల్ డ్రైన్ బయటికి వెళ్ళి పెట్టడం జరిగింది. ఈ వార్డులో 20వ వార్డు పెట్రోల్ పంప్ పక్కన ఉన్న కాలువ చూశాను. కాకపోతే అది కోర్టు కేసులో ఉందని చెప్పి దాన్ని పక్కన పెట్టాను. అందులో రాశాను, అందులో కోటేశ్వరరావు 2 కోట్లని రాశాం. 2 కోట్ల దాంట్లో ప్రపోజల్ ఉంది, కానీ వాళ్ళు 1,40,00,000 నుంచి ఏదైతే ప్యాడ్లో ఉన్నారో అదే శాంక్షన్ చేశారు. నేను చెప్పేది నాకు ఎన్నినప్పుడు ఇటు ఎన్టీఆర్ కాలనీ వాటర్ పోస్ట్ దామరపాలెం కూడా అడ్డం పడినప్పుడు దామరపాలెంలో మొన్న దాన్ని రీషిప్పింగ్ అనేది చేసాము. టీచింగ్ చేసాను, చూశారు. మీకు కావాలంటే దానిలో అక్కడ కలవట్ అనేది నాకు ఉపయోగం లేదు. ఆ సిమెంట్ రోడ్డుకి కలవట్ కట్టాలి. అక్కడ అడ్డం పడతా ఉంది, తూములు ఉన్నాయి. అవన్నీ ప్రపోజల్ ఉన్నాయి నా దగ్గర. దారి ఏదైనా వస్తే పెట్టగలం, కానీ వీటిల్లో మాత్రం వాళ్ళు అదే ఇచ్చారు. వాటర్ స్పోర్ట్స్ అని పెట్టారు సార్, పవన్ పాటలు ఏమన్నా కానీ ఇప్పుడు. కానీ అసలు మీరు ఒకసారి ఇన్ని పరిశీలించండి. అవసరమైతే మేము కూడా కౌన్సిలర్స్ కానీ చైర్మన్ కానీ ఉన్నాగా ఎలా ఉంటుంది. అసలు అది లోపలికి వెళ్ళే పరిస్థితి, అసలు ఆ లేఅవుట్లో లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అసలు ఎందుకంటే పూర్తిగా చిలకలతో మూసుకుపోయి మొన్న రీసెంట్గా మినిస్టర్ గారు కొమ్మను కోట దాకా చేసాము. జగన్ తర్వాత ఇప్పుడు 20 లక్షలు కాలనీ కూడా చేస్తాం. ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో వదిలేసిన కబుల్ కాల్ స్టార్ట్ చేసాము, చూశారు. అది కాక ఈరోజు అలా చెప్తా, మీకు నెక్స్ట్ మంత్ మీటింగ్లో అడిగించుకోండి చేత. అంతకు ముందర వార్డుల్లోకి అడుగే పెట్టలేదు. నేను వచ్చినాక పెట్టామా లేదా? 6 వర్క్స్ నేను వచ్చినాక పెట్టాను. మీరు అసలు ముందు వర్క్స్ లేదు. మీ చేత నెక్స్ట్ మంత్ అడిగించుకోండి. మళ్ళీ పెట్టామంటే మీ చేత వాళ్ళు అడిగించుకోండి. నేను వాటి గురించి సార్, ఆ చెట్లు బాగా చేయించారు. విజయవంతమైనందువల్ల నా కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతూ గౌరవనీయుల హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఎనర్జీ మినిస్టర్ గారు కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అయితే through the media, a little request to Honorable
ఎనర్జీ మినిస్టర్ సార్ అంతా బాగానే ఉంది. మన మున్సిపాలిటీ తరఫున వర్కర్స్ కేటగిరీ 1 వచ్చేసరికి ఒక్క మెంబరే ఉన్నారు, కేటగిరీ 2 వచ్చేసరికి 1 ఉన్నారు, కేటగిరీ 1, 2 ఉన్నారు, కేటగిరీ 3 వచ్చి 27 మంది ఉన్నారు, నాన్ పిహెచ్సి వర్కర్లు వచ్చేసి 13 మంది ఉన్నారు. కాబట్టి ఇందాక సార్ మా సుధీర్ గారు అడిగినప్పుడు సార్ చెప్తున్నారు మేము చూడాలమ్మా ఒకసారి అని. అలాగే చూసి కనీస వేతనం అనేది అంటే సామాన్య మానవునికి అందుబాటులో ఉండే ధరలు కూడా కాదు ఈ జీతాలు. కాబట్టి మనం మా మినిస్టర్ గారిని మేము అడుగుతున్నాం మానవతా దృక్పథంతో కేటగిరీ 3 15,000 కన్నా 18,500 కేటగిరీ 3 సభ్యత్వం ఇచ్చి వారికి ఇవ్వాలని మన మున్సిపాలిటీ తరఫున యాజ్ ఏ కౌన్సిల్ మెంబర్గా నేను విజ్ఞాపన చేస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యుత్ ఛార్జీలు నిలువు దోపిడీ అని ప్రమాదకరమైన స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ ఆగస్టు 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సబ్ స్టేషన్ల దగ్గర ధర్నా చేయబోతున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి మజుల్దార్ అన్నారు. ప్రమాదకర స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ గురువారం అద్దెకి పట్టణంలోని అంబేద్కర్ భవనంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయగా మజుల్దార్ హాజరై మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి 32,000 కోట్ల భారం వేసిందని, ఇక బాధలు ఉండదని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై 15,000 కోట్లు వేశారని, స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలను దోచుకోవడానికి ప్రభుత్వాలు అదానీ కంపెనీతో చేతులు కలిపి స్మార్ట్ మీటర్లు బిగిస్తుందని, ఇది మీటర్ మార్పు కాదని, విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి చేస్తున్న కుట్రలో ఇది ఒక అడుగు అని మజుల్దార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాబోయే కాలంలో ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పటికే రాష్ట్రంలో అనేకమైన కేటగిరీలో బిగించడం జరిగింది. వ్యాపార వర్గాలు, ఇతర బిజినెస్ వర్గాలు, చిన్న చిన్న ఫ్యాక్టరీలు, సంస్థలకు బిగించేశారు. ఇప్పుడు వరకు బిగించిన దాంట్లో అనుభవాలు ఏంటంటే గత కంటే చాలా ఎక్కువగా బిల్లులు వస్తున్నాయి అని గగ్గోలు రాష్ట్రం మొత్తం కూడా పెడుతున్నారు. మరి దీన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నేరుగా మన నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రిగా ఉన్నారు, వారే చెప్పారు, మంత్రి గారే మా దృష్టికి వచ్చింది ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం వల్ల కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగినాయి అని చెప్పి మా దృష్టికి వచ్చింది, దీని మీద విచారణకు ఆదేశించాము అని చెప్పేసి చెప్పారు. విచారణ ఆదేశించిన తర్వాత విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏంటి అనేది తేలిన తర్వాత దీన్ని అమలు చేయొచ్చు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దొడ్డిదారిన ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది స్మార్ట్ మీటర్. అయితే మనం ముందుగా స్మార్ట్ మీటర్లకు సంబంధించి మీకు కొంత అవగాహన ఉంది. స్మార్ట్ మీటర్లు ఏంటి? ఈరోజు ఇది ఒక డిజిటల్ మీటర్. ఈరోజు సెల్ ఫోన్కి ఏ విధంగా మనం రీఛార్జ్ చేసుకుంటున్నామో రాబోయే కాలంలో కరెంటు కూడా మనం రీఛార్జ్ చేసుకోవాలి. అంటే ముందుగానే ఒక నెలకు ముందుగా వాడుకున్న ఒక అంచనా ప్రకారం 1000 రూపాయలకి మన కరెంటు మీటర్ రీఛార్జ్ చేసుకోవాలి. 1000 రూపాయలు ఎప్పుడైతే అయిపోతుందో మనకి ఫోన్లో మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చినప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. పొరపాటున అర్ధరాత్రి పూట అయిపోయిందని వచ్చేగట్లో పట్టుకోవాల్సిందే, రీఛార్జ్ వెంటనే చేసుకోవాల్సిందే. అందుకని రీఛార్జ్ సిస్టమ్ అనేది ఇప్పుడు దాకా మనకు నెలవారీ వాడుకున్న తర్వాత బిల్లు కట్టే అలవాటు ఉంది. రాబోయే కాలం బిల్లు కట్టేది ఏం లేదు, మన ఫోన్ ద్వారా రీఛార్జ్ చేసుకోవడం తప్ప. అందువల్ల ఇదొక ఉంది. రెండవది ఈ స్మార్ట్ మీటర్లు ఇప్పుడు దాకా ఏంటి, మన ఇళ్ళకి వచ్చి నెల అయిన తర్వాత వాడుకున్న తర్వాత మన ఇళ్ళకి వచ్చేసి బిల్లు ఇస్తున్నారు. ఇదో ఈ నెలలో బిల్లు నువ్వు ఇంత వాడుకున్నావు అని చెప్పి బిల్లు ఇస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ ద్వారా రాబోయే కాలం బిల్లు అనేది లేదు, మన ఇంటికి వచ్చేది ఎవరు లేరు. ఇవన్నీ రాబోయే కాలం స్మార్ట్ మీటర్ల ద్వారా ఢిల్లీలోనో, బాంబేలోనో, గుజరాత్లోనో కూర్చొని, అదాని గుజరాత్ కాబట్టి గుజరాత్లో ఇప్పుడు మనం ఉన్నాయి కదా ఏ చిప్పులు దాంట్లో పెడతారు, ఈ చిప్ ద్వారా నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోతుంది. అట్లే మన మీటర్ ద్వారా నువ్వు ఈ నెల ఎంత కాల్చుకున్నావో మొత్తం వాళ్ళ కంపెనీ ద్వారా తెలిసిపోతుంది. వాళ్ళే అక్కడి నుంచి బిల్లు పంపిస్తారు. అంతే తప్ప మన ఇంటికి వచ్చి రీడింగ్ చూడటం, రీడింగ్ చూసి నువ్వు ఇంత కాల్చుకున్నావు అని చెప్పడానికి అవకాశం లేదు. అందుకని ఆన్లైన్ ద్వారానే నువ్వు ఈ నెల ఇంత కాల్చుకున్నావు బిల్లు ఆన్లైన్లోనే వచ్చేస్తుంది, నువ్వు ఆన్లైన్లో పే చేయాలి. మూడో అంశం, దీని ద్వారా పీక్ అవర్స్లో కూడా కరెంట్ రేట్లు మారుతుంది. ఇవాళ భారతదేశంలో వెలిగిపోతుంది దేశం అంటూ పేద ప్రజల వెలుగులను, వారి జీవితంలో ఉన్నటువంటి వెలుగులను ఆర్పివేస్తున్నటువంటి నేటి ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం
చేసేటువంటి చర్యలను విఘ్నులైనటువంటి ప్రతి ఒక్కరూ, చైతన్యవంతమైనటువంటి ప్రతి ఒక్కరూ, కాస్త కూస్త జ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చేయి కలిపి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలకు వారికి జరగబోయేటువంటి అతి దారుణమైనటువంటి అన్యాయాన్ని అర్థమయ్యే విధంగా తెలియజేసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి ఆ మోడీ ప్రభుత్వానికి ప్రజల యొక్క నిరసన సెగలు తగిలే విధంగా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రజల యొక్క జీవితాల్లో వెలుగులను ఆర్పివేసేటువంటి నిర్ణయాలను, చర్యలను వెనక్కి తీసుకునే విధంగా మనందరం కూడా మన వంతు కృషి చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా ఆ దిశగా రేపు 5వ తారీఖు జరగబోయేటువంటి ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ర్యాలీ కానీ, నిరసన కానీ, బంద్ కానీ మనందరం కూడా పాల్గొంటూ ప్రతి ఒక్కరూ కనీసం 15 నుంచి 20 మందిని మొబిలైజ్ చేసి చైతన్యపరిచి ప్రజలకు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి పాలుభాగస్వామి అందరం పాల్గొని కార్యక్రమం చేద్దామని నేను కూడా చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను. సబ్జెక్టు అన్న మధుందర్ గారు చాలా చక్కగా వివరించారు. కాబట్టి సబ్జెక్టు మీ అందరికీ తెలిసింది కూడా. కాబట్టి విషయం ఏంటంటే మనకు 5వ తారీఖు కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. అందరికీ బాధ్యత ఉంది కాబట్టి నేను కూడా బాధ్యతగా ఖచ్చితంగా పాల్గొని నా వద్ద కొంతమంది ప్రజలను పాల్గొనే విధంగా నేను చేస్తాను. ప్రజలకు నేను ఒక సమాజంలో జీవించేటువంటి ఒక మనిషిగా, ఒక అసోసియేషన్ అధ్యక్షుడిగా నా బాధ్యతను నేను ప్రజలకు చేయవలసినటువంటి సేవ చేస్తానని చెప్పేసి సందర్భంగా మాటిస్తూ కొరిసపాడు మండలం మేదరమెట్లలో సింథటిక్ ఫ్యాక్టరీ నందు విపరీతమైన కారం కోరు వస్తుందని గ్రామస్తులు ఫ్యాక్టరీ ఎదుట ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ ఎదుట టెంట్ వేసి బైఠాయించారు. ఫ్యాక్టరీ నుంచి కారం కోరు వస్తుందని గతంలో ధర్నా చేయగా అనేక హామీలు ఇచ్చి లిఖితపూర్వకంగా హామీలు ఇచ్చారని, గడువు తీరి నెలలు తీరుతున్నా కోరు రాకుండా నివారించడంలో ఫ్యాక్టరీ వారు విఫలం చెందారని గ్రామానికి చెందిన శ్రీనివాసరావు తెలిపారు. సమస్యను పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు. గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారని అద్దంకి రూరల్ సిఐ మల్లికార్జునరావు దృష్టికి రాగా ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని గ్రామ పెద్దలను, ఫ్యాక్టరీ వారిని పిలిపించి మాట్లాడారు. ఫ్యాక్టరీ నుంచి కారం కోరు వస్తుందని గ్రామస్తులు ఆందోళన చేస్తుంటే కారం కోరు రాకుండా దేనికి చర్యలు తీసుకోలేదని సిఐ ప్రశ్నించారు. త్వరలోనే చర్యలు తీసుకుంటారని ఫ్యాక్టరీ ప్రతినిధులు చెప్పారు. ఈ మేదరమెట్ట గ్రామంలో గత 12 సంవత్సరాల క్రితం ఇక్కడ సింథైట్ ఫ్యాక్టరీని పెట్టారు. ఈ సింథైట్ ఫ్యాక్టరీ గత 12 సంవత్సరాల నుంచి కూడా మేదరమెట్ట గ్రామం ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది ఏంటంటే వాళ్ళు పించ్ తోటి ఫ్యాక్టరీ రన్ చేస్తూ దాన్ని ఆ కోర్ని ఊరి మీద కొట్టారు. ఇప్పుడు మేదరమెట్ల పరిస్థితి ఎలా ఉన్నది, మొత్తం గ్రామం మొత్తం కూడా కోర్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి మేము ఎన్నోసార్లు ఆ ఫ్యాక్టరీ దగ్గర అడిగితే మేము అది రెమెడీ చేస్తున్నాం చెప్తున్నారు తప్పితే దాన్ని వాళ్ళు రెమెడీ ఏం చేయట్లేదు. వచ్చినప్పుడల్లా చెప్పి పంపిస్తున్నారు. దాని గురించి మేము గట్టిగా గత 4 రోజుల క్రితం మేము వచ్చి ఫ్యాక్టరీని భరిస్తేనే అంటే 4 రోజుల్లో రెమెడీ చేస్తాం, చేయకపోతే మేము ఫ్యాక్టరీ ఆపేస్తామని చెప్పిన వాళ్ళు రాతపూర్వకంగా రాసిచ్చారు. ఆ రాసిచ్చిన దాని ప్రకారం మేము తర్వాత ఈ 20 రోజుల నుంచి ఇంకా ఎక్కువ చేశారు. మేము రాకూడదులే, వాళ్ళు 28వ తారీఖు టైం ఇచ్చారు కాబట్టి ఆ టైంలో మనం పోయి అడగటం నేను చెప్పి మేము ఆగాము. ఈరోజు వచ్చి దీన్ని రాసినటువంటి దాని ప్రకారం ఫ్యాక్టరీ ఆపేసి దాన్ని రెమెడీ చేసిన తర్వాతనే ఫ్యాక్టరీని రన్ చేసుకోవాల్సింది చెప్పి మేము అందరూ కోరుకుంటూ గ్రామ ప్రజలందరం కూడా ఇక్కడికి వచ్చి దీన్ని చేస్తున్నాము. ఇది కనుక ఇంత చోటు కనుక ఆగకపోయేటట్టయితే గ్రామం మొత్తం కూడా వచ్చి ఈ గ్రామ ప్రజలు దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకొని ఎన్నిసార్లు ప్రభుత్వం వారు చెప్పినా కూడా ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు చెప్పి దాని వివరాలు ఏమీ దాన్ని పట్టించుకోవట్లేదు. ఒకసారి పొల్యూషన్ వాళ్ళు కూడా ఒకసారి వచ్చినప్పుడు ఏదో 1 లక్ష 2 లక్షలు
పెనాల్టీ వేసి వెళ్ళిపోయారని చెప్పి అన్నారు తప్పితే దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కలెక్టర్ గారు ఒకసారి గత సంవత్సరం కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ పెట్టినప్పుడు మీకు ఎందుకంటే వాళ్ళు ఈ ప్రకారం చేస్తూ ఉన్నారు కదా, ఈ ఒక్కసారి చూడండి అని చెప్పి మమ్మల్ని అందరినీ ప్రజలందరినీ ఒప్పించి ఆ రోజు జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ ఇచ్చి తీసుకుని వెళ్ళారండి. కానీ రెమెడీ రాలేదు. మేము అందువల్ల దీన్ని ఆపించమని ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నాం. మీరేం చెప్తారో చెప్పండి. దాన్ని బట్టి మనం ఎవరు వస్తున్నారు, ఏంటి దానికి ఎప్పుడు వస్తున్నారు, ఏంటి వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారు, వాళ్ళు ఏం మెజర్మెంట్స్ చేస్తారు. ఇప్పటికి చాలాసార్లు ఇదే చెబుతారు. లాస్ట్ వీక్ 10 రోజుల క్రితం కూడా లాస్ట్ ట్యూస్డే వస్తున్నాడు, వెన్స్డే థర్స్డే స్టడీ చేస్తాడు, రిపోర్ట్ ఇస్తాడు, ఆగిపోతాడు అని చెప్పారు. లాస్ట్ వీక్ కూడా చెప్పారు. లాస్ట్ వీక్ చెప్పారంటే అసలు ఇది సార్ ఇవన్నీ కాదు, జాగ్రత్త పెడతారు సార్. తర్వాత ఇది 4 బొత్తికి ఉంటుంది, ఒక బొత్తికి మా ఆఫీసులో కూడా మాకు మాట్లాడు. సింగరకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం ఆలయ ఆవరణలో స్వామివారి కళ్యాణ మహోత్సవం ఎంతో విశేషంగా జరుగుతుందని దేవస్థాన అర్చకులు భాగవతుల అరుణాచార్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 10 గంటలకు జరిగే లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో దంపతులు పాల్గొనేవారు 1116 చెల్లించి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. అలాగే శ్రావణ మాసం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలకు ప్రీతికరమైన వరలక్ష్మి వ్రతం ఏర్పాటు చేశానని, మహిళలందరూ 9 గంటలకు దేవస్థానంకు చేరుకొని వ్రతంలో పాల్గొనాలని అరుణాచార్యులు పిలుపునిచ్చారు. పూజకు కావలసిన సామాగ్రి దేవస్థానం తరపున ఉచితంగా అందిస్తారని, కావున భక్తులందరూ వరలక్ష్మి వ్రతంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించాలని అరుణాచార్యులు కోరారు. అద్దంకి మండలం సింగరకొండ కొండ పైన వేంచేసి ఉన్నటువంటి క్షేత్రాధిపతి అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో శ్రావణ మాసం 1వ తారీఖు 8వ నెల 2025 శుక్రవారం శ్రావణ మాసం 2వ వారం నాడు స్వామివారి స్వాతి నక్షత్ర సందర్భంగా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం ఉదయం పూట 10:30కు చేయడం జరుగుతుంది. భక్తాదులందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని అపారమైనటువంటి లక్ష్మీనరసింహస్వామి వారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అట్లానే ప్రతి సంవత్సరము కూడా వార్షికంగా సామూహిక వరలక్ష్మి వ్రతం అనేటువంటి యొక్క కార్యక్రమాలు ఇక్కడ జరపడం సాంప్రదాయంగా వస్తుంది. అట్లానే వచ్చే నెల ఆగస్టు 15 4వ శుక్రవారం నాడు సామూహిక వరలక్ష్మి వ్రతములు ఉదయం 10 గంటలకు వరలక్ష్మి వ్రత కార్యక్రమం జరగబడుతుంది. మహిళామణులందరూ కూడా ఉత్కృష్టమైనటువంటి యొక్క శ్రావణ మాసం శుక్రవారం లక్ష్మీదేవికి మహాప్రీతికరమైనటువంటి యొక్క మాసం వారం. ఇటువంటి యొక్క మహాపర్వదినాల్లో మహాలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని నోచుకున్నట్లయితే చారుమతీదేవి ఎంత ఆర్థికమైనటువంటి యొక్క వనరు లేకపోయినా సరే భర్తను సేవిస్తూ అదేవిధంగా మామగారిని అత్తగారిని సేవించుకుంటూ మహావిశ్వాసంతో అమ్మవారిని ఆరాధన చేసుకున్నటువంటి ఒక సందర్భంలో అమ్మవారు చాలా వారి యొక్క పాతివ్రత్య మహిమకు పెద్దల మీద ఉండేటువంటి యొక్క విశ్వాసానికి గౌరవానికి సంతుష్టురాలై అమ్మవారు వచ్చేటువంటి యొక్క శ్రావణ మాసంలో
విశేషమైనటువంటి ఒక వ్రతాన్ని ఆచరించినట్లయితే మీ యొక్క కష్టములన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటి ఒకటి ప్రత్యక్షంగా ఆ చారుమతి దేవికి అమ్మవారే ప్రత్యక్షంగా స్వప్నంలో కనబడి చెప్పడం, శ్రావణ మాసం రావడంతో మహిళామణులందరూ కూడా భక్తి విశ్వాసాలతోటి అమ్మవారిని వరలక్ష్మి వ్రతం చేసుకోవడం, తద్వారా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క విధానంగా అమ్మ యొక్క అనుగ్రహంతో మహదైశ్వర్యవంతులై విశేషమైనటువంటి యొక్క ధన సంపదలతోటి అమ్మవారి అనుగ్రహంతో పుత్రపౌత్రాది వంశవృద్ధితో 2025-26 విద్యా సంవత్సరం నుంచి కాకానిపాలెం ఎల్ఎఫ్ఎల్ ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థులు హాజరు 100% నమోదు అయి ఉంటే విద్యార్థికి 2,000 రూపాయల చొప్పున 5 విద్యార్థులకు 10,000 ఇవ్వనున్నట్లు మన్నం త్రిమూర్తులు ప్రకటించారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో ఉన్న ఎల్ఎఫ్ఎల్ స్కూల్ హెచ్ఎం విజయ్ భాస్కర్ ఉద్యోగ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు హాజరై మాట్లాడారు. విజయ్ భాస్కర్ 32 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ రంగంలో రాణించి నేడు పదవి విరమణ చేస్తున్నారని, బాలబాలికలకు ఎలిమెంటరీ దశ వారి ఉజ్వల భవిష్యత్తుకు పిల్లర్ లాంటిదని, దీనిలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు సమానమైన బాధ్యత ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఎప్పుడు వారి వంతు సహాయ సహకారాలు ఉంటాయని త్రిమూర్తులు చెప్పారు. అనంతరము విజయ్ భాస్కర్ ను శాల్వా కప్పి ఘనంగా సత్కరించి వీడ్కోలు చెప్పారు. వాళ్ళు పిల్లలతోటి సామాజికంగా పెద్దలతోటి మమేకమయ్యే వాళ్ళు. పిల్లలు మాకు ప్రైవేట్ స్కూల్ ఉండేవి కాదు, మాకు పిల్లలు ఎంతమంది కంటే అంతమంది, అది వాస్తవం, అక్షర సత్యం. అయితే ఇప్పుడు కాలానుగుణంగా ఒక చోట ఉండటం, ఒక చోట నుంచి రావటం, దాదాపు దూర ప్రాంతాలు గుంటూరు నుంచి కూడా అద్దెకి వస్తున్నారు కొంతమంది టీచర్స్, వాస్తవం. అది వాళ్ళు తెలుసుకోవాలి. అది టైంకి వచ్చినా కూడా కొంత మెంటల్ టెన్షన్ ఉపాధ్యాయుల్లో ఉంటుంది. అది కొంచెం దూరం అయితే పర్వాలేదు. అట్లా రావటం వల్ల ఏంటంటే పిల్లల స్ట్రెంగ్త్ను పెంచుకోవటంలో విఫలమవుతున్నారు. అది అక్షర సత్యం, ఉపాధ్యాయులు గమనించాలి. అది ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు లేకపోతే టౌన్ దగ్గరగా ఉన్న విలేజ్ లోనే ఉండటం సాధ్యం. అవి సరే, అవి కాలానుగుణంగా ఉపాధ్యాయులకు ఉన్న ఇబ్బందులు. అందుకు ఈ స్కూల్లో పెరగటానికి నేను ఒకటి గిఫ్ట్ ప్రకటిస్తాను. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మార్క్స్తో పని లేదు, 100% హాజరైన విద్యార్థులకి ఇయర్లో 2,000 ఆ విద్యార్థులకి ఏమైనా సరే సొంత అవసరాల కోసం వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వండి. 5 నెలలు 10,000 ఇయర్లీ. ఆగస్టు 15వ తారీఖున నేను గడిచిన సంవత్సరానికి ఆ సంవత్సరంలో ఎవరైతే 100% హాజరు అయ్యారో మార్క్స్తో సంబంధమే లేదు, 100% హాజరైన వాళ్ళకి క్లాస్కి ఒకళ్ళ చొప్పున ఇవ్వండి. అది నోట్ చేసుకొని ఇయర్లీ నేను 5 తరగతులకి 5 నెలలు 10,000 నేను గిఫ్ట్గా ఇస్తాను. అది హెచ్ఎం గారు తర్వాత ఇన్ఛార్జ్ హెచ్ఎం శాస్త్రి గారు నోట్ చేసుకొని ఈ రకంగా ప్రకటించే వాళ్ళ లిస్టులో పెట్టుకోవాలి. గుర్తు చేయండి, 1 నెల 2 నెలల ముందు సార్ మీరు ఇది ఆగస్టు 15 ఇస్తా ఉన్నారని చెప్పి. తప్పకుండా వాటి ద్వారా కూడా విద్యార్థుల్లో అసలు హాజరైతే విద్య అదంతటా అదే వస్తుంది, దానంతటా అదే వస్తుంది. పిల్లలు హాజరు కాపాడటానికి అనేకమైన కారణాలు. ముందుగా ప్రథమ తప్పు పేరెంట్స్ ఉంది, పిల్లలు సరిగా హాజరు కాపాడటం ప్రథమ తప్పు పేరెంట్స్ ఉంది. తర్వాత ఉపాధ్యాయులు కూడా కొంచెం లోకల్ గా సామాజికంగా ఉన్న లీడర్స్ లో తెలిసిన వాళ్ళు తీసుకెళ్లి ప్రతి నిత్యం కూడా పిల్లలతో మమేకం కావాలి. ఇది వస్తున్నాం పోతున్నాం ఏదో చెప్తున్నారంటే వాళ్ళకి అర్థమైతే మనకెందుకు, అర్థం కాకపోతే మనకెందుకు అనే ధోరణి ఉపాధ్యాయుల్లో ఉండకూడదు. గౌరవప్రదమైన శ్రీ సర్వేపల్లి రాధా గారి కృష్ణమూర్తి గారి పటాన్ని బహుకరణ చేస్తున్నారు. సన్మాన కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా జరుగుతుంది. కిరణ్ గారు మన మాస్టర్ గారిని క్రిస్టాల్వాతోటి భగవతోటి సన్మానం చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు సార్. పంగులూరు మండలం కొండమంజులూరు గ్రామ సొసైటీ నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం నిర్వహించారు. సొసైటీ అధ్యక్షులుగా బత్తుల వెంకట్రావుతో పాటు మరో 2 సభ్యులచే సొసైటీ సీఈఓ ప్రమాణ స్వీకారం చేయించారు.
అలాగే బల్లిగురవ మండలం వల్లాపల్లి గ్రామ సొసైటీ అధ్యక్షులుగా వెంకట సుబ్బయ్య, సభ్యులుగా యాకోబ్, కాజావలి నియామకం కాగా వీరిచే సొసైటీ సీఈఓ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరము వీరిని తెలుగుదేశం పార్టీ నాయకులు సత్కరించి అభినందనలు తెలిపారు. 14/7/2025 నాటి జిల్లా సహకార అధికారి కాబట్ల వారి ఎండార్స్మెంట్ ద్వారా అందజేయబడిన పార్టీ నంబర్ 603 యాక్ట్ 14/7/2025 జారీ చేయబడ్డ ప్రభుత్వ ఉత్తరాలను అనుసరించి J250 కొండమంజూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ లిమిటెడ్, జయపంగులూరు మండలం, బాపట్ల జిల్లా వారి యొక్క త్రిసభ కమిటీ మేము పొత్తుల వెంకటరావు గారు చైర్పర్సన్, ఈ ముగ్గురు కమిటీ ద్వారా ఎన్నిక కాబడి ఈ సహకార సంఘమునందు ఎటువంటి అవినీతి జరగకుండా మేము సక్రమంగా నిర్వహించి అన్ని వ్యాపారాలు సక్రమంగా చేసి ఈ సొసైటీ అభివృద్ధికి పాటుపడతామని సహకార పరపతి సంఘం చైర్పర్సన్ గా ఎటువంటి ద్వేషాలకు వెళ్లకుండా శాసనం ద్వారా నిర్మితమైన రాజ్యాంగం పట్ల పూర్తి విధేయత కలిగి ఉంది. వ్యవసాయం పట్ల పూర్తి అవగాహనతో గ్రామంలోని ప్రతి రైతుకు సేవ చేస్తూ ఎటువంటి పార్టీలకు అతీతముగా అందరికీ సమన్యాయంగా కృషి చేస్తానని ప్రమాణపూర్వకంగా ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.